ఒక ఈవీఎంలను అడ్డు పెట్టుకుని మ్యానిపులేట్ చేసి ఎమ్మెల్యేలు ఇవ్వడం ఇది కూడా ఘనతేనా? మేము పిలుస్తాం, ఈవీఎం ఎమ్మెల్యే అని పిలుస్తాం, రాజమండ్రి ఎమ్మెల్యే అని పిలవం, ఈవీఎం ప్రభుత్వం అని పిలుస్తాం, ఈవీఎం సీఎం అని పిలుస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అని పిలవం, ఈవీఎం సీఎం అని పిలుస్తాం. ఇదే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తాం. ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నామండి, మాది హక్కు అండి. అసలు వీవీప్యాట్స్ అనేది యాజ్ పర్ రూల్ ప్రకారంగా 45 రోజులు భద్రపరిచి ఉంచాలి కదా. ఆయన ఎలక్షన్ కమిషనర్ గారు అయిన మీనా గారు కలెక్టర్లకి నోటీసులు ఇవ్వడం ఏంటి 10 రోజులకి, మళ్ళీ రిమైండర్లు ఇంకో నోటీసులు ఇవ్వడం ఏంటి? 45 డేస్ ఉంచాలి కదా, ఎందుకు ఉంచలేదు? మేము అదే చెప్తున్నాం. గజపతి నగరంలో ఆయన మా ఎక్స్ ఎంపీ అడుగుతూ ఉన్నాడు, ఈవీఎంలు బ్యాటరీ అనేది 12 గంటలు వాడిన తర్వాత 99% బ్యాటరీ ఎలా చూపిస్తుందని అడుగుతూ ఉన్నాడు. అవి స్ట్రాంగ్ రూమ్లోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దానికి సీసీ ఫుటేజ్లు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. మళ్ళీ దీనికి మీరు ఏం చెప్తా ఉన్నారు? మాక్ పోలింగ్ చేస్తారంట. ఏంటి మాక్ పోలింగ్ చేసేది? అక్కడెక్కడ యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని లైవ్ ఫుటేజ్ తీస్తారు. యాక్సిడెంట్ ఎలా చేశారో మేము మాక్ యాక్సిడెంట్ చేసి చూపిస్తాము, మీరు ఎలా గుద్దారో చూపిస్తాం. అలాగే ఎవడైనా చూపిస్తాడా? యాక్సిడెంట్ జరిగింది, సీసీ ఫుటేజ్ ఉంది, అది బయటికి తీయండి అని అంటే అది తీరు, మాక్ పోలింగ్ చేస్తారంట. ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అండి నేను. సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఏం చేస్తాను? నేను ఏది ప్రోగ్రామ్ చేస్తే దానికి అదే పలుకుతుంది. నేను పలానా ఎలక్షన్ జరిగిన రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా వైసీపీకి పడిన 5 ఓట్లలో 2 ఓట్లు సైకిల్కి పడాలి, తెలుగుదేశం పడాలని నేను ప్రోగ్రామ్ డిజైన్ చేశాను అనుకోండి, యాజ్ ఎ ప్రోగ్రామర్గా అదే జరుగుతుంది. దాని గురించే కదా వీవీప్యాట్లను లెక్క పెట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈవీఎం అంటే నథింగ్ బట్ ఒక మెషిన్, ఒక ఎలక్ట్రానిక్ మెషిన్. మనం ప్రోగ్రామ్ ఏది ఫిక్స్ చేస్తే అది అదే పలుకుతుంది. ఇప్పుడు నేను కావాలని అనుకుంటే నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే దాన్ని ఈవీఎం నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి నేను రాశాను అనుకోండి, 10 ఓట్లు ఫ్యాన్కి పడాల్సింది సైకిల్కి పడాలని నేను పెట్టాను అనుకోండి, నువ్వు నొక్కినా అదే పడుతుంది. లేకపోతే యాస్టీస్ ఉంటే మాక్ పోలింగ్లో యాస్టీస్ పడుతుంది. దానికి కూడా మేము ఒక ప్రోగ్రామర్ని తీసుకొచ్చి సెట్ చేయడానికి సిద్ధంగానే ఉంటాం. ఈ రకమైన అన్యాయము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగింది, ప్రజలు గమనించగలరని తెలియపరుస్తా ఉన్నాం.